హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మనం స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, 5-6 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు, కొంచెం పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు పెరుగు వద్దనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. మసాలా అంతా ఇలా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఆ చికెన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బిర్యానీలోకి కావాల్సిన రైస్ని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చికెన్ని ఒక 60% ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ ఉడికేలోపు మనం ఒక పొయ్యి మీద రైస్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకొని రైస్ని కూడా 60% ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 3 మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకు, జాపత్రి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం కల్లుప్పు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 60% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దమ్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 60% ఉడికిన తర్వాత కింద ఒక లేయర్ వేసుకొని ఇలా ఒక లేయర్ని వేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని కూడా మొత్తం వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మిగతా రైస్ని కూడా వేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద 3 టేబుల్ స్పూన్ల వరకు ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం గరం మసాలా వేసి 15 మినిట్స్ దమ్ చేసుకుందాం. మూత పెట్టి దాని మీద బరువు పెట్టి దమ్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి దమ్ అయిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం చూసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.